ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని మనం అనుకోవాలి. పొదిలి వెళ్ళేటప్పుడు 20 మంది మహిళలు పెట్టి 40 మంది కానిస్టేబుల్స్ బందోబస్తు పెట్టి మేమంతా వెళ్ళిన తర్వాత మా మీద రాళ్ళేసి మా మీద కేసు పెట్టి మళ్ళీ సత్తినపల్లి వెళ్తానంటే అసాంఘిక శక్తులు ఉన్నాయి, లేకపోతే అరాచక శక్తులు ఉన్నట్టుగా అర్థమవుతుంది, నేను పులివెందుల సంస్కృతిని ఇది చేయను అని చెప్పి ఆయన నిన్న మాట్లాడతాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 15,000 మంది అసాంఘిక శక్తులు అందరూ పోగు చేసి వెళ్తారా? రైతులు వస్తారు, మహిళలు వస్తారు, విద్యార్థులు వస్తారు, యువకులు వస్తారు, పార్టీ వాళ్ళు వస్తారు. ఈ ప్రభుత్వం మోసగించినటువంటి వర్గాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ చేరతారు అందరూ కూడా. దాన్ని ఏదో జనాలు బయటకు వస్తే రోడ్డు ఎక్కితే సహించలేనటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారిని టైట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని చెప్పిన పరిస్థితి. అది కూడా కాకుండా అక్కడ ఉన్నటువంటి నేను రేపు వెళ్ళేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించినటువంటి వారు ఎవరు అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చనిపోయినటువంటి కొడుకు చనిపోతే విగ్రహం పెట్టుకున్నటువంటి కుటుంబాలు. అంటే ఆ కుటుంబాలు ఆ సత్తెనపల్లి డిఎస్పీ మాట్లాడినట్టు ఏంట్రా నీకు నువ్వు పలానా కులవాడు ఏంటి, ఆ పార్టీతో నీకేంట్రా సత్తెనపల్లి డిఎస్పీ ఏదైతే మాట్లాడాడో అలాగే ఇప్పుడు ఎస్పీ కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలే ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది. ఎందుకంటే మేము మా పర్యటనలన్నీ కూడా ప్రజోపకరమైనటువంటి పర్యటనలు. ఒకటి మిర్చి రైతులు, పొగాకు రైతులు, అలాగే అనంతపురంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే హత్య గావించబడ్డాడు జంగమయ్య అనే ఎవరో ఒక బీసీ లీడర్ హత్య గావించబడితే అక్కడికి వెళితే హెలికాప్టర్ పైలట్ల మీద. విష్ణు గారు, మీరు పర్యటనకి వెళ్ళారా, ర్యాలీ చేయడానికి వెళ్ళారా? ఇది కదా వాళ్ళు సంధిస్తున్న ప్రశ్న. ఇప్పుడు హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దటంతో ఆ గ్లాస్ బ్రేక్ అయిందని పైలట్ వచ్చి చెప్పుకున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది, నేను రిస్క్ తీసుకోలేను, నా విఐపి కాబట్టి ఆయన రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకోండి. హెలికాప్టర్ దాకా వెళ్ళి పిడిగుద్దులు గుద్దాల్సిన అవసరం మీ కార్యకర్తలకు ఏమొచ్చింది? ఆపాల్సిన బాధ్యత ఎవరిదండి? శాంతి భద్రతలు కాపాల్సిన బాధ్యత ఎవరిదండి? అక్కడ దాకా జనం, హెలికాప్టర్ దాకా జనం వెళ్ళకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ఎవరికి? పోలీస్ యంత్రాంగం కదా. పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది కదా. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నేతగా ఉంటే మీరు ఆయనకు భద్రత ఇవ్వలేదని అంటారు, అంతేనా? జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క ఆదరణ కదా. ఇప్పుడు మరి పరిటాల సునీతమ్మ గారు ఏమన్నారు? పరిటాల సునీతమ్మ గారు ఏమన్నారో మీరు వినే ఉంటారు. నాకు లేదు భద్రత, ఆయన విపరీతంగా చెప్తారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 100 మంది కూడా లేరు కానిస్టేబుల్స్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అడ్డుకోవడానికి చుట్టూ ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా వేల మంది రోడ్డు మీదకి వచ్చి జనాలు ఆపడానికి పోలీసులు పెట్టారు తప్ప ఈయన భద్రత కోసం పోలీసులు పెట్టాలి. అది ప్రభుత్వం యొక్క తీరు. ఎవరు అన్నారంటే చెప్పండి. పరిటాల సునీతమ్మ గారు ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు గట్టిగా ఒక ఎస్ఐని ఇవ్వరు, ఆయనకేమో ఒక 6 ఎస్ఐలు, 3 సిఐలు, 2 డిఎస్పీలు ఇచ్చి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారని చెప్పి ఆవిడ వాపోయింది. మీరేమో అసలు ప్రొటెక్షనే ఇవ్వలేదని మీరు అంటారు. ఏది నిజం ఇందులో? సార్ ఇప్పుడు ఆవిడ ఏదో మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని దుర్వినియోగం చేయకూడదు. నేనేమన్నా అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒక హత్య ఒకటి, తర్వాత ఇంకొకటి రేపు. 15 మంది 16 మంది తెలుగుదేశం లీడర్లే రేప్ చేసినటువంటి సంఘటన చూసాం మనం. అక్కడ కేసు పెట్టారు. వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఏదో ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్యే అని చెప్పని ఏదో ఒక పెడార్థం వచ్చే విధంగా విమర్శించే విధంగా చేస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే పరిటాల సునీత గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ జిల్లాలో అందరికన్నా ఎక్కువ భద్రత కల్పించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గన్మెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. మేము అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా, ఆవిడ ఓడిపోయినప్పటికీ కూడా ఆవిడకి వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో భద్రత ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారని చెప్పని స్థాయికి తగ్గ విమర్శలు కావనేది నా అభిప్రాయం. రెండోది, ఇప్పుడు పల్నాడుకి డినై చేశారు. ఇవాళ మీరు సరైన పత్రాలు ఈరోజు మీరు ఇవ్వగలిగితే రేపు పర్మిషన్ ఇస్తారు కదా అని అంటున్నారు.
వాళ్ళు అడిగిన పత్రాలు ఏవో ఇచ్చేయచ్చు కదా మీరు పర్యటించడానికి. అదే సార్ ఇప్పుడు ఒక 50 మంది వెళ్ళాలంటారు. ఉమ్, సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నంబర్స్ తో కూడుకున్నటువంటి కండిషన్ అనేది సాధ్యపడుతుందా? కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వచ్చేసి ఈ రాష్ట్రం అంతా పల్నాడు వచ్చేటని పిలిపోరు. ఆయన వెళ్ళటం మూలంగా ఆ జిల్లాలో ఆ నియోజకవర్గాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ర్యాలీ అవుతారు. పబ్లిక్ అంతా ర్యాలీ అవుతారు. కాబట్టి ఎవరిని కూడా మేము లారీలు పెట్టు, బస్సులు పెట్టు, లేకపోతే మందు ఇచ్చో, లేకపోతే ప్యాకెట్లు ఇచ్చో, డబ్బులు ఇచ్చో పోగు చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. అదే కదా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాకర్షణ, ప్రజల యొక్క మద్దతు చూసే కదా ఇలాంటి కండిషన్స్ పెట్టాలని, ఇలాంటి ఇది ఇంపోజ్ చేయాలని చెప్పనే కదా ప్రభుత్వము. నేను అదే కదా మాట్లాడింది. పర్యటనల పేరిట ఆ, ఎక్కడైనా ఇలాంటి అరాచకాలు చేసేసి, అరాచకాలు ఎవరు? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సుపరిపాలన ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఇలాంటి అరాచకాలు చేయాలని చెప్పని, జనాలను వేసుకుని వెళ్ళి దాడులు చేయాలని చెప్పని ఎవరైనా భావిస్తారా? అసలు ఆలోచన చేస్తారా? ఎందుకు ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తారు? ఎందుకు ప్రజలకి ఒక రకమైనటువంటి ఆ, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి అని చెప్పని భావన చేస్తారు? ముందు ఆయన చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన మంత్రివర్గంలో ఎవరున్నారు, దొంగలు ఎవరున్నారు, దోపిడీదారులు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ గురించి చూసుకోవాలి. మునిగిపోయేది వాళ్ళ మూలంగానే. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ, వ్యవహార శైలి మూలంగానే ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయం మనం అంటాం కాదు, వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలే అన్ని కూడా రాసినటువంటి పరిస్థితి చూసాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నిలుపుదల చేయాలంటే నివారించగలిగినటువంటి శక్తి వీళ్ళెవరికి కూడా లేదు అనేది నా ఉద్దేశం. ఇంకొకటి చాలా క్లియర్గా అంటే డీజీపీ గారిని పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన తర్వాత వాళ్ళకి సాలిడ్ ఎవిడెన్స్ లేకపోతే మాట్లాడారు కదండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 15,000 నెంబర్ కూడా చెప్తున్నారు ఆయన, 15,000 మంది దాడులు చేయడానికి వచ్చారు అని నెంబర్ కూడా చెప్తున్నారు. సరే ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. 15,000 మందిని తీసుకుని ఎంతమంది మీద దాడి చేయడానికి 15,000 మంది కావాలి? ఫర్ సపోజ్ ఎంతమంది ఇరాన్ ఇరాక్ మధ్య చైనా ఆ రెండు దేశాల మధ్య కూడా 15,000 మంది ఫిగర్ ఉండదు. అంత హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్. 15,000 మంది తీసుకుని ఎంతమంది మీద దాడి చేయడానికి వెళ్ళారు అనుకున్నాము. కాబట్టి అది కాదు అక్కడ అంశం. ఏంటంటే ఉత్పన్నమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ కావాలంటే విజువల్స్ పంపిస్తాను మీకు, చూడండి. ఆ ర్యాలీ వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా అక్కడ చేరి కొంతమంది గ్యాంగ్ చేరి ఆ ర్యాలీ మీద రాళ్ళేశారు. అది క్లియర్ గా కనపడుతుంది. మేము ఆధారాలతో సహా వెళ్ళి డీజీపీ గారికి ఇద్దామని చెప్పని, వివరిద్దామని చెప్పని అని అంటే ఆయన టైం ఇవ్వడు, ఆయన దొరకడు, ఆయన మాట్లాడు, ఎవరిని ఇది చేసే పరిస్థితి లేదు.